నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి బాబు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మఒడి ప్రస్తావన లేకపోతే ఇంకోటో తీసుకొస్తున్నారు. ప్రీవియస్ ఆయన గవర్నమెంట్ వచ్చినప్పుడు అమ్మఒడి అనేది 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత స్టార్ట్ అయింది. సో మరి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 నెలలకే ఆయన ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడటం ఏంటనే విమర్శలు వస్తున్నాయండి. అంటే అంజిబాబు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మీరు. ఆయన 2019 మే 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. జనవరిలో ఇచ్చాడు అమ్మఒడి. అంటే 7 months వద్దండి, అంతేనా? అంతే కదా. ఓకే. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాల్సిన, అట్లాగే రైతు భరోసాకు సంబంధించి అంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు నువ్వు అనుకున్న పథకాలను ఎలా కొనసాగించావని చెప్పని వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు అతను ఒకటి రాజకీయ నాయకులు ఏదన్నా మాట్లాడేటప్పుడు గతంలో వాళ్ళు వ్యవహరించిన తీరు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన మాటలు కావచ్చు, ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల గురించి కావచ్చు నిస్సందేహంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే మీరు ప్రజల మనుషులు. రాజకీయాల్లోకి వచ్చి మీరు ప్రజాప్రతినిధులు అయిన తర్వాత మీ జీవితం మీది కాదు, ప్రజలది. ప్రజలు 1000 కళ్ళతో చూస్తూ ఉంటారు మీరు ఏం మాట్లాడారు, ఏం చేశారు, అధికారం ఉండగా మీరు ఏమేం చేశారని చెప్పని నిస్సందేహంగా చూస్తారు. మంచి పనులు చేస్తే మళ్ళీ తిరిగి అధికారం ఇస్తారు, చెడు పనులు చేస్తే ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల తర్వాత ఇలాంటివి కొనసాగించేసి 2 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇంకా రేపు 12వ తారీఖు కదా 2 నెలలు పూర్తి అయ్యేది, ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడు కూడా వినకుండా రషీద్ హత్య సంబంధించి వెళ్ళి ఆ రోజు కూడా నీకు అమ్మఒడి వచ్చిందా అని చెప్పి నేను మాట్లాడుతున్నాడే తప్ప దీని గురించి మాట్లాడలేదు. నువ్వు అధికారంలో ఉండంగా దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, ఎవరినైనా సరే హతులైన వాళ్ళ ఇళ్ళకెళ్ళి నువ్వు పరామర్శించావా అంటే వాళ్ళు మనుషులు కాదా? ఈరోజు నువ్వు దాడుల గురించి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నాడు ఇంకొక అది, రేపు పొద్దున్న మీరు మాకు మార్గం చూపిస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే మా కార్యకర్తలు మా మాట కూడా వినరు, తిరిగి దాడులు కొనసాగిస్తారంటే గతంలో మీరు చేసింది ఏంటి? గతంలో మీరు చేసింది ఏంటి? మిమ్మల్ని ఒక మాట అంటే మీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి వాళ్ళని కొట్టేసి దానం చేశారు కదా, విధ్వంసం సృష్టించారు కదా. దానికి ఏం మాట్లాడారు మీరు? ప్రతిపక్ష నేత అమరావతి ప్రాంతాన్ని సందర్శిస్తామని వెళ్తుంటే చెప్పులు రాళ్ళు ఇసిరేస్తే భావస్వేచ్ఛ ప్రకటన అని చెప్పని డీజీపీ మాట్లాడాడే, ఆ రోజు మీరు ఏమైనా ఖండించారా? ఒక దళిత డ్రైవర్ని చంపి మీ శాసనమండలి సభ్యుడు ఇంటికాడ పడేస్తే నేనే చేశానని చెప్పి నేరం అంగీకరిస్తే అతని మీద బలమైన అభియోగాలు మోపకుండా ఈరోజు ఆయన బయటికి తీసుకొచ్చేస్తే స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసేసి నీ సభలో సమావేశాల్లో ముందు సీట్లో నీ పక్కన కూర్చోబెట్టుకొని నీ వాహనంలో తిప్పావే నువ్వు ఈరోజు దాడులు దౌర్జన్యాల గురించి మాట్లాడుతున్నావా? ఎంతమందిని 300 మంది నీ దౌర్జన్యకాండకి నీ యొక్క శ్రేణుల దాడులకి చనిపోయారు కదా. ఎవరినైనా సరే ఒక్కసారి నువ్వు పరామర్శించావా? ఇది తప్పు అని చెప్పని మీ శ్రేణులకు నువ్వు ఎప్పుడన్నా చెప్పావా? చంద్రయ్య లాంటి వ్యక్తిని పల్నాడు ప్రాంతంలో నడి బజార్లో గొంతు కోసి చంపారు కదా. నీ పేరు పలకమంటే చంద్రబాబు నాయుడు గారి పేరు పలికారని చెప్పానంటే ఇది తప్పని చెప్పి నువ్వేమన్నా మాట్లాడావా? ఈరోజు శుద్ధపూస కబుర్లు నువ్వు చెబుతున్నావు. అమ్మఒడి గురించి మాట్లాడుతున్నాడు. అమ్మఒడికి మీరే మీ సతీమణి గారు కూడా వెళ్ళి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు కదా. ఒక్కళ్ళు అనుకుంటారేమో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని ఒక్కళ్ళకే పెట్టారు. అందుట్లో కోతలు పెట్టారు. మీరు విద్యుత్తు వినియోగం ఇంత చేసుకుంటున్నారు, పరిధి దాటి వినియోగించుకుంటున్నారు కాబట్టి మీకు ఇది రాదు అని చెప్పని అన్నారు. రకరకాలుగా చేశారు. అయినా సరే ఎవరు ఏం మాట్లాడలేదు. మాట్లాడే అవకాశం లేదు. ప్రశ్నించిన వాళ్ళు మీరు ఏం చేశారో ప్రపంచం మొత్తం చూసింది కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఈరోజు రేపు పొద్దున పథకం వాళ్ళు ప్రారంభించి మీరు చేసినట్టు కనుక వాళ్ళు చేస్తే మీరు ప్రశ్నించండి, మీతో పాటు మేము ప్రశ్నిస్తాం. ఆ రోజు మిమ్మల్ని ఎట్లయితే ప్రశ్నించామో రేపు పొద్దున ప్రజలకు ఇబ్బంది కలిగితే వాళ్ళని కూడా అలానే ప్రశ్నిస్తాం. ఇందుట్లో ఎవరిని ప్రజల కోసం మాట్లాడుతున్నాం, మేము వ్యక్తుల గురించి మాట్లాడలేదు. వ్యవస్థలు విధ్వంసం జరిగినాయి నీ పరిపాలనలో. ఎంతోమంది చనిపోయారు, భావ ప్రకటన స్వేచ్ఛకు దూరం అయ్యారు, తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా చేశారు. మీరు రహదారులు విధ్వంసం చేశారు, దోపిడీ చేశారు, దొంగతనాలు చేశారు, హత్యలు చేశారు. అవి చూసి బరాయించలేకే బజార్కి వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. రేపొద్దున వీళ్ళు చేస్తూ ఉంటే చూస్తా ఊరుకోం. ఎవరు చేసినా తప్పుని ఖండిస్తాం. వాళ్ళు ఇచ్చిన మాటని 2 నెలలు కాబట్టి జనవరి దాకా వాళ్ళకు కూడా ఓపిక ఇద్దాం మనం. ఈలోపు వాళ్ళు విధి విధానాలు ఏంటి ఒక్కోటి ఒక క్రమంలో చేసుకుంటూ వస్తున్నారు కదా. ఏ రోజైనా సరే నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఒక్క రోజైనా సరే ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు నువ్వు జీతాలు వేసావా?
1, 2 తారీఖుల్లో. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో 1వ తారీఖు 2వ తారీఖులో అందరికీ జీతాలు వెళ్ళిపోయినాయి కదా. వృద్ధులకి కావచ్చు, మహిళలకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, లేకపోతే వికలాంగులకు కావచ్చు, లేదా రోగగ్రస్తులకు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన సామాజిక భద్రతకు సంబంధించినటువంటి పెన్షన్లు ఈరోజు సకాలంలోనే 1-2 రోజుల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. 1వ తారీఖు నాడే 96% ఇచ్చారు జూలై నెలలో. 1వ తారీఖు నాడే 98% ఇచ్చారు ఆగస్టులో. 2వ తారీఖు మొత్తం ఎక్కడ ఒక్కళ్ళకు కూడా మిగలకుండా మొత్తం ఇచ్చేశారు కదా. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? 2,63,000 మంది వాలంటీర్లను పెట్టుకున్న మీరు ఎందుకు ఆ పని చేయలేకపోయారు? వాలంటీర్లు ఉంటే తప్ప ఎవరూ చేయలేరని చెప్పని 41 మంది వృద్ధుల్ని ఆ రోజు చంపేశారు కదా మీరు, ఏప్రిల్ నెలలో కావచ్చు, మే నెలలో కావచ్చు. అంటే మనుషులను చంపితే తప్ప మీరు రాజకీయం చేయలేరా? సమస్యల గురించి మాట్లాడలేరా? సమస్యల గురించి ప్రశ్నించలేరా? 11 మంది శాసనసభ్యులే మీకు ఉన్నారు, నాకు కావాలి ప్రతిపక్ష హోదా, అది ఇస్తేనే నువ్వు శాసనసభకు వెళ్తానని చెప్పని నిస్సగ్గా నువ్వు చెప్తున్నావు. అంటే ప్రజల మీద గెలిపించిన ప్రజల కొరకు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతా ఉందా? ఒక్కళ్ళుండే చాలదా? లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఒక్కళ్ళుండి ప్రశ్నించలేదా? 2 లోక్సభ సభ్యులుండి 1984లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రశ్నించలేదా? ఒక్కడే సభ్యుడు ఉన్నటువంటి సలావుద్దీన్ ఓవైసీ కావచ్చు, వాళ్ళ తండ్రి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, వీళ్ళందరూ ఆ రోజు మరి ఒక్కళ్ళే కదా. వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? సమస్యల గురించి వాళ్ళు మాట్లాడట్లేదా? మనలో చిత్తశుద్ధి కావాలా? ప్రజల కోసం మనం మాట్లాడాలి అని చెప్పనే భావన మనలో ఉండాలా? వాళ్ళ కోసం పోరాటం చేయగలిగితే నీకు సంఖ్యతో సంబంధం లేదు. సంఖ్యతో సంబంధం లేదు కదా. అది లేకపోతే నాకు ఇది ఇస్తేనే వస్తాను అని చెప్పని ఇప్పుడు ఇంకోటి కొత్తగా ఆ రోజు ఉన్నటువంటి 1000 మంది భద్రత కావాలంటున్నాడు. 896 ఉన్నారు కదా, అంత భద్రత కావాలంటున్నారు. భారత ప్రధానమంత్రికి లేదు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి లేదు. ఆ రోజు నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మనిషికి 50,000 రూపాయలు కాడికి వేసుకున్నా కూడా ఈరోజు నెలకి ఎంత అవుతుందో చూసుకోండి ఒకసారి. మొత్తం 300 కోట్లు అంటున్నారు. మరి ఇవన్నీ అంటే పప్పు బెల్లలాగా నువ్వు ప్రజల ధనం తినడానికి అలవాటు పడ్డావు కాబట్టి ఇంకా నీ రక్షణ కోసం అసలు నువ్వు ఏం చేసావనయ్యా? నీకు భయం ఏం చేశావు? చంద్రబాబు నాయుడు గారు అంటే వామపక్ష తీవ్రవాదుల్ని అణిచివేశాడు, రౌడీజాన్ని అణిచివేశాడు, మత కల్లోలాన్ని అణిచివేశాడు. కాబట్టి ఆయనకి 2003లో తిరుపతిలో క్లైమేర్ మిన్స్ ద్వారా ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ఇతనికి భద్రత కావాలని భద్రత ఇచ్చింది. నువ్వు ఏం చేసావు? నువ్వు అంత తీవ్రవాదాన్ని, వామపక్ష తీవ్రవాదాన్ని ఏమన్నా అణిచివేశావా? లేదు కదా. మత కులాలను అణిచివేసావా? లేదు కదా. రౌడీజాన్ని అణిచివేసావా? లేదు కదా. వాటిని ప్రోత్సహిస్తున్నావు కదా నువ్వు, ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నావు కదా. ఏ కారణం చేత నీకు అంత భద్రత కల్పించాలి? నీకు ప్రతిపక్ష నాయకుడిగా నీకు కావాల్సినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారు, ఎస్కార్టు ఇచ్చారు. ఏ విధంగా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడికి నువ్వు ఏ విధంగా కల్పించావో అలాంటి భద్రత నీకు కల్పించారు. కేంద్రం ఇచ్చిన భద్రత కావాలంటే కేంద్రాన్ని అడుగు, రాష్ట్రపతిని అడుగు. నిజంగా నీ దగ్గర నువ్వు ఎవరి వల్ల ఉందని చెప్పు. ఆ రోజు వాళ్ళు కనపడుతున్నాయి, వామపక్ష తీవ్రవాదులు ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పని, నీకు ఫలానా వాళ్ళ మీద ఉందని చెప్పు. అంటే ప్రజలకు తెలియకుండా ఎవరితోటో నీకు వైరం ఉంది. అందుకోసమే ఆ రోజు నువ్వు ఆకాశం మార్గాన్ని వెళ్తున్నా కూడా భూమి మీద ఉన్నటువంటి చెట్లు నరుక్కుంటా వెళ్ళావు. ఓకే, ఇది కాకుండా వేరేది ఉందా? ఉంది, ఓకే ఉంది కాబట్టి ఇవన్నీ. లేకపోతే ఎవరు చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళట్లేదు. నువ్వు వెళ్ళేది సంవత్సరానికి ఒకసారి. అధికారంలో ఉండగా ఎన్నిసార్లు ప్రజల మధ్యకి వెళ్ళావు? చూయించు, ఒక్కరోజు చూయించును. చివరికి వరదలు వచ్చి విపత్తు సంభవించి, ప్రకృతి విపత్తు సంబంధించి వానలకి వర్షాలకి పంటలు నాశనం అయిపోతే వాటిని పరామర్శించడానికి కూడా గ్రీన్ కార్పెట్ పరిచేసి రైతుల్ని దూరంగా పెట్టి పరామర్శించిన నువ్వు నీకు రక్షణ ఎందుకయ్యా? అసలు ఎందుకు రక్షణ? నీకు ఏం చేసావని రక్షణ? పాని చెప్పు, నాకు ఫలానా వాళ్ళలో నాకు ఇట్లా ప్రాణహాని ఉందని చెప్పని. వాళ్ళు ఏమన్నా నీ మీదకి వచ్చి ఏదన్నా చేశారా? కోడికత్తి ఉదంతం 5 సంవత్సరాలు అవుతుంది. పాపం ఆ జనపల్లి శ్రీనివాసరావు అనే అతన్ని కోడికత్తి శ్రీని చేసి పారేశావు. న్యాయస్థానం దయదలిచి అతను బయటకు వచ్చారు. అతను నిజంగా శిక్ష ఇస్తే నువ్వు నన్నే పొడిచాడు అని చెప్పని నువ్వు చెప్పితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడేది. 5 సంవత్సరాలు కారాగారంలో మగ్గించావు. ఈ రోజు కూడా నువ్వు వెళ్ళి సాక్ష్యం ఇవ్వట్లేదు. గులకరాయి క్లైమేర్మన్లతోటి దాడి గొప్ప దాడా? లేకపోతే అది నా ఉద్దేశం అంజిబాబు, అది గులకరాయి కాదు, ఏదో పంచదార గుళిక. అది కూడా తగల్లా, అది క్రియేట్ చేశారు.
ఒకవేళ తగిలిందే అనుకుందాం, రాయి ఏమైపోయింది? ఇంతవరకు ఎవరికి కనపడలేదు కదా, అప్పుడున్న నీ ప్రభుత్వమే కదా, నీ మనుషులే కదా, మరి వాళ్ళందరికీ తెలియకుండా ఏమైపోయింది? నా అనుమానం ఏంటంటే అది మనకి పంచదార గుళిక కావచ్చు, లేకపోతే పడికి బెల్లం మొగ్గ కావచ్చు, పడంలో నోట్లో వేసుకున్నాడని నాకు అనిపిస్తుంది. అందువల్ల అది కనపడలేదు. ఈ రెండు ప్రమాదమా? అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు పరామర్శకి ఎందుకు వెళ్ళావయ్యా? నీ శ్రేణులు వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారు, దాని గురించి అక్కడ కూర్చో, ధర్నా చేయి, హడావుడి చేయి. అరే ఆ బాధితుడి దగ్గరికి నువ్వు ఆసుపత్రికి వెళ్ళి బాధితుడి గురించి మాట్లాడుకునేటప్పుడు అతను ఎందుకు జరిగిందో చెప్పాలని ప్రయత్నం చేస్తే అమ్మఒడి వచ్చిందా, లేకపోతే నాన్నబడి వచ్చిందా, మందుబాటులు వచ్చిందా లేదా, మాట్లాడాల్సింది. మళ్ళీ శాసనసభ్యుడికి చెప్పమంటావా? ఇదేనా నువ్వు ప్రజానాయకుడిగా ప్రజల కోసం పోరాడే విధానం? ఇందుకు కావాలా నీకు ప్రతిపక్ష హోదా? ఇందుకు కావాలా నీకు రక్షణ? సిగ్గుతో నవ్వుతున్నారా ప్రజలు? సిగ్గుందా లేదా నువ్వు మాట్లాడటానికి అని చెప్పని ఆలోచించుకో. నీ మీద వ్యక్తిగత కక్షలు మాకేముంటాయి చెప్పండి. ఇంకా ఈ ప్రభుత్వం 164 మంది శాసనసభ్యులు ఇచ్చినప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తతోటి ఎందుకు మనకు 11 స్థానాలు వచ్చినాయి, ఎక్కడ లోపం జరిగింది, ముందుగా దాన్ని అంతర్మదనం చేసుకొని మీ శ్రేణులతో మాట్లాడుకొని వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా పందా ఎత్తుకొని ప్రభుత్వానికి 3-4 నెలలు సమయం ఇచ్చేసి 100 రోజులైనా సరే మీ శాసనసభ్యులే మాట్లాడుతున్నారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని 100 రోజులు సమయం ఇచ్చేసి ఈ 100 రోజుల్లో ఏం జరుగుతున్నాయో నువ్వు దృష్టి పెట్టుకొని దాని మీద రేపు పోరాట పందా ఎత్తుకొని శాసనసభలో నీ గడమెత్తితే ఆ రోజు నిన్ను గనక నొక్కేస్తే వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ప్రజలందరూ గమనిస్తారు కదా. గతంలో మీరు అలా చేశారనే కదా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించింది. వాళ్ళు కూడా అదే పందా ఎత్తుకున్నాను అనుకోండి, మీ 11 ఇస్తే రేపు వాళ్ళకి ఒకటిస్తారేమో. ఎందుకు దాని గురించి నువ్వు ఎన్నుకోవు? ప్రజా సమస్యల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు రాంగంలో ఏం చేసావయ్యా? ఈ ప్రభుత్వం రాంగంలోనే కారాగారంలో ఉన్నటువంటి పిల్లింటి రామకృష్ణారెడ్డితోటి మాట్లాడటానికి నువ్వు హెలికాప్టర్ వేసుకొని నెల్లూరు వెళ్ళావు. ఇదా నీకు కావాల్సింది ఈరోజు? ఇదా ప్రజా సమస్యల గురించి నువ్వు మాట్లాడేది? ప్రజా ఉద్యమాలు ఏమైనా చేస్తున్నావా? ప్రజలతో మమేకం అయిపోతున్నావా? ప్రజలతో ఏమైనా కలుస్తున్నావా? నిన్న విమానాశ్రయంలో నిన్ను చూడటానికి వచ్చిన కార్యకర్తలు ఆ విధంగా తోసేయించి నిన్ను కలవనీయకుండా చేస్తున్నావు అంటే నువ్వు ప్రజల సమస్య గురించి మాట్లాడతావని చెప్పని ప్రజలు ఏ విధంగా భావిస్తారు చెప్పండి. ఒకటి చాలా స్పష్టంగా మీరు కూడా అర్థం చేసుకోండి అంజిబాబు, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అయితే కాదు అతను. ప్రజల కోసం పరితపించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే ప్రతినిధి అయితే కాదు అతను. అతనికి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే భద్రతతో పాటు అలవెన్స్ వచ్చే డబ్బుల మీద దృష్టి పెట్టుకుంటున్నాడు. ప్రతిపక్ష నేతగా ఇస్తే ఆ వచ్చే సౌకర్యాల గురించి ఆలోచించుకొని మాట్లాడుతున్నాడు. రెండోది ఎటు ఇయ్యరు కాబట్టి మనం మాట్లాడాలి అంటే ఏదో ఒక సమస్య ప్రజల మధ్య నానాలు కాబట్టి ప్రజల గురించి సానుభూతి పొందాలి కాబట్టి ఇలాంటి అవకాశాలు వినియోగించుకుంటున్నాడని అయితే నేను భావిస్తున్నాను.